హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాపిక్ ఏంటంటే 1 క్లిక్ తో వీడియో రెడీ అయింది, అన్ని ఏఐ చేసేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏంటి అనేది టాపిక్ అండి. నిజమండి, మనమైతే ఇప్పుడు ఒక వీడియో చేయడానికి గంటలు గంటలు కష్టపడాల్సిన పని అయితే లేదండి. అన్ని ఏఐ చేసేస్తుంది చిటికెలో. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా బిగినర్స్ కి అయితే చాలా ఈజీ. వాళ్ళు చాలా ఈజీగా అయితే వీడియోస్ అనేది చేసేయచ్చు. ఓకేనా, మనం కొన్ని ఫొటోస్ ఇవ్వడం వల్ల మనకు ఆ ఫొటోస్ ని చూసి దాని స్టోరీ కూడా చెప్పేస్తుంది, వీడియో అనేది రెడీ చేసి ఇస్తుందండి. ఇంకా మనం ఏదైనా వీడియోకి లాంగ్వేజ్ చేంజ్ చేయాలనుకుంటాం కదా, వాయిస్ ఓవర్ కానీ అలాంటిది మనం ఏ భాష అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చిటికలో అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం వైటీ క్రియేటివ్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే జనరేట్ ఇమేజెస్, జనరేట్ వీడియో, ఎడిట్ విత్ ఉంది కదా. మనం జనరేట్ వీడియో చూస్ చేసుకొని 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడుగుతుంది కదా అప్ టు 3 వీడియోస్ అని. ఒక 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిన ఒక 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం వల్ల మనకైతే ఒక మంచి వీడియో అనేది రెడీ చేసి దానికి కావలసిన స్టోరీ కూడా ఇస్తుంది. మనం ఏంటి అనేది, మనం దేని పర్పస్ చెప్పాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇస్తే సరిపోతుందండి. ఓకేనా, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారని సబ్స్క్రైబర్స్ సంబంధించింది అయితే టాపిక్ ఇచ్చాను. ఆ టాపిక్ ఇవ్వగానే అది ఆ విధంగా జనరేట్ అయ్యి మనకైతే విత్ ఇన్ సెకండ్స్లో వీడియో అయితే రెడీ చేసి ఇస్తుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఓకేనా, ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ చేసి దానికి వాయిస్ ఓవర్ అనేది కూడా ఇస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఫొటోస్ ఇంకా టాపిక్ అనేది ఇవ్వాలి. వీడియో అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈ విధంగా రెడీ అయిన వీడియోని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన గ్యాలరీకి సేవ్ అవుతుంది. ఓకేనా, ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను. అది ఎడిట్ విత్ ఏ ఉంది కదా. మనం ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఈ వీడియోకి మనము లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా. నేను ఇంగ్లీష్ చూస్ చేసుకున్నా. పైన టైమింగ్స్ కూడా చూపిస్తుందండి, లెంత్ ఎంత అనేది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియో అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, నేను ఇక్కడ వాయిస్ ఓవర్లో పెట్టాను. మనకైతే వాయిస్ ఓవర్ అనేది ఈజీగా ఇచ్చేసిందండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో ముందుంటాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.